Okay, next question. How do you handle spiritual dryness? I mean, కొన్నిసార్లు మనము వీఆర్ అవుట్ ఆఫ్ వర్డ్స్. దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డ్రైనెస్ ఇన్ అస్. సో ఆ స్పిరిచువల్ డ్రైనెస్ ని హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అండ్ హౌ డు యూ ఓవర్కమ్ ఇట్? ఐ మీన్ టు సే. సో ప్రతిరోజు కూడా మనకు అదే విశ్వాసం ఉండదు, అదే ఉజ్జీవం ఉండదు, దేవుని మీద అదే ఆసక్తి ఉండదు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్స్ ఆర్ పాస్టర్స్ సన్స్, పాస్టర్స్ ఫ్యామిలీస్. మిగతా వారందరికీ ఆదివారం ఒకటే చర్చ్కి వెళ్తారు, లేదంటే కనుక ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉంటే వస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్స్ ఫ్యామిలీ, దే నీడ్ టు అటెండ్ ఎవ్రీథింగ్. చర్చ్ లో జరిగే ప్రతి దానిలోనూ కూడా ఉంటారు, ప్రతి దానిలో కూడా వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఒక రకమైన మొనాటనీ వచ్చేస్తుంది, ఒక రకమైన ట్రెడిషనల్ ఇది వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అలాగా స్లోగా ఆ స్పిరిచువల్ డ్రైనెస్ చెప్పినట్టుగా ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు థ్యాంక్స్ టు మీడియా, ఎందుకంటే ఈ రోజుల్లో ఆ స్పిరిచువల్ డ్రైనెస్ రాకుండా చాలా మంది పాస్టర్స్ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. స్లోగా ఇంకా చేద్దాంలే, చూద్దాంలే, ఇప్పుడే కదా ఒక ఈస్టర్ అయింది, లేదా ఇప్పుడే కదా ఒక ఫాస్టింగ్ ప్రేయర్స్ అయినాయి అని చెప్పి రిలాక్స్ అయిపోదాం అనుకునే టైంలో ఏదో ఒక సేవకులు ఒక కొత్తగా ఏదైనా ఒక మీటింగ్ పెడతారు, లేదంటే ఒక కొత్తగా ఒక గెట్ టుగెదర్ పెడతారు, కొత్తగా ఒక వర్షిప్ నైట్ పెడతారు, లేదంటే కాన్ఫరెన్స్లు పెడతారు, Q&A సెషన్స్ పెడతారు, యూత్ రిట్రీట్స్. ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ మనమే మళ్ళీ ఎక్సైట్ అయిపోతాం. ఓ లెట్స్ డూ దిస్. వి సీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్, వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పాస్టర్స్. అన్ని దేవుడి నుంచే వచ్చేస్తాయి, అన్ని దేవుడి నుంచే తీసుకుంటాం అని కాదు, కానీ దేవుడు మనకు ఒక కమ్యూనిటీగా, ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మనల్ని దేవుడు చేసినప్పుడు ఇట్స్ ఓకే టు టేక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. దీన్ని ఇంకొకళ్ళ కాపీ అని అనుకున్నా పర్లేదు. బట్ ఇన్ అదర్ వే చెప్పాలంటే ఖచ్చితంగా నాకు కొన్నిసార్లు స్పిరిచువల్ డ్రైనెస్ వచ్చినప్పుడు ఐ గో మీట్ ఫ్యూ పాస్టర్స్. నాకు సేవకుల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూర్చొని సరదాగా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, ఎందుకంటే యాజ్ వీ పాస్టర్స్ ఆల్సో నీడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చర్చ్ బిలీవర్స్ తో, చర్చ్ మెంబర్స్ తో ఇంకా ఎంతసేపు ఇంకా బైబిల్ గురించి అన్నట్టు కాకుండా కొన్నిసార్లు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. సో అలా కూర్చొని ఏదో మాకున్న కష్టాలను మేము అలా షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా సర్కాస్టిక్ గా ఏదైనా మాట్లాడినా ఇమీడియట్లీ నా ఎదురున్న పాస్టర్స్ దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ ని నాకు ఇచ్చేస్తారు. లేదంటే వాళ్ళు ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, ఐ ట్రై టు గివ్ సమ్ వే అవుట్ ఆఫ్ దాట్. సో ఇట్లాగా కొన్ని మాటల ద్వారా పాస్టర్స్ ని కలిసినప్పుడు ఐ గెట్ ఇన్స్పైర్డ్. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము, మనకి రీల్స్ లో కూడా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చేస్తా ఉంది. సో అట్లా ఏదన్నా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా దేవుడు ఏదో ఒక దాని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు చర్చ్ ని కలిసినప్పుడు వాళ్ళ టెస్టిమనీస్ ను విన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఎట్లా ఇన్స్పిరేషన్ గా దేవుడు మనల్ని నిలబెట్టాడు. బ్రదర్, మీరు ఎప్పుడో 2015లో, లేదంటే 2022లో, 2024లో అనుకోకుండా నన్ను రోడ్ మీద కలిసినప్పుడు చెప్పిన మాట ద్వారా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, లేదంటే కనుక నా జీవితంలో ఈ మెయిల్ జరిగింది, నేను ఇల్లు కొనుక్కున్నాను, లేదంటే ఇట్లాంటివి చెప్పినప్పుడు వాటి ద్వారా కూడా, అంటే మనకి తెలియకుండానే మన పరిచయ ద్వారా దేవుడు తిరిగి మళ్ళీ మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. సో దాని ద్వారా తిరిగి మళ్ళీ నేను స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. తిరిగి మళ్ళీ దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించి ఆయనతో మళ్ళీ కొత్తగా జర్నీని స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా.